హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియోస్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి చాలా మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. తెలుస్తుంది చాలా మందికి అని చేస్తున్నాను. మన మహబూబ్ నగర్ జిల్లాలో హాస్పిటల్స్ చాలా ఎక్కువగా ఏ రూట్ లో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది, అడ్డా ఎక్కడ ఉంది, మహబూబ్ నగర్ లో ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయా అని, ఏ అడ్డాలో ఉన్నాయనేటువంటిది చూద్దాము. అయితే చూస్తున్నారు కదా, వచ్చేసాం మనం మహబూబ్ నగర్ బస్ స్టాండ్ నుంచి. మనకి శెట్టి కాంప్లెక్స్ రోడ్ మనం వెళ్తున్నాం ఇప్పుడు. శెట్టి కాంప్లెక్స్ రోడ్, ఈ శెట్టి కాంప్లెక్స్ రోడ్ లో మనకి ఎక్కువగా హాస్పిటల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇక చూడండి, కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ సైడ్ లో, స్టార్ట్ టు ది హాస్పిటల్స్. కానీ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లో కూడా మన కిడ్నీ సెంటర్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది, మనకి ఆదిత్య కిడ్నీ సెంటర్. అదే విధంగా లెఫ్ట్ సైడ్ లో కూడా ఒక హాస్పిటల్ కనిపిస్తూ ఉంది. అట్లనే మనం ముందుకు వెళ్తూ ఉన్నాము, మనకి ఇక్కడ బాలాజీ సర్జరికల్స్ అనేటువంటిది కూడా ఉంది. ఇంకొకటి హాస్పిటల్ రాహత్ హాస్పిటల్ కనిపిస్తూ ఉంది. న్యూరో సెంటర్ అనేటువంటిది కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనకు ప్రతి ఒక్కటి శెట్టి కాంప్లెక్స్ దగ్గర చాలా మనకి హాస్పిటల్స్ అనేటువంటివి, ల్యాబ్స్ అనేటువంటివి చాలా చాలా ఉన్నాయి. అన్ని కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ముందు ముందు ఇంకా చాలా హాస్పిటల్స్ కనిపిస్తాయి. ఇగో లివర్ సెంటర్ కూడా చాలా ఉన్నాయి. గ్యాస్ట్రిక్ లివర్ సెంటర్స్ కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అదే విధంగా మనకి శాన్వి హాస్పిటల్, మల్టీ స్పెషల్ హాస్పిటల్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అభయ ప్రద హాస్పిటల్ కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. స్పెషాలిటీ హాస్పిటల్ అది కూడా మనకు కనిపిస్తూ ఉంది. శెట్టి కాంప్లెక్స్ దగ్గర చూడండి ఎన్ని గానున్నాయి మన మహబూబ్ నగర్ లో. శెట్టి కాంప్లెక్స్ వచ్చేసింది, కనిపిస్తూ ఉంది కదా మనకు అక్కడ పేరుతో సహా. శెట్టి కాంప్లెక్స్ అంటేనే హాస్పిటల్స్ అడ్డా అని కూడా మనకు ఆల్రెడీ అందరికీ తెలుసు. మహబూబ్ నగర్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, కానీ ఏ హాస్పిటల్ ఎక్కడ ఉంటది. కిడ్నీ హాస్పిటల్ కూడా మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తూ ఉంది. చిన్న ఏ హాస్పిటల్ అయినా సరే, దేనికైనా సరే మనకి మహబూబ్ నగర్ జిల్లాలో మనకి కనిపించేటటువంటి అడ్డా ఏది హాస్పిటల్ది అంటే మనకి శెట్టి కాంప్లెక్స్ రోడ్ లో మాత్రం చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంకా ముందర మనకు కనిపిస్తూ ఉంది చూడండి, మనకి అశ్విని హాస్పిటల్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా ఇంకా సిటీ స్కాన్ ది కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది హాస్పిటల్, అది కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇంకొక చాలా మల్టీ స్పెషల్ హాస్పిటల్ మనకి ముందర కనిపిస్తూ ఉంది. మైత్రి హాస్పిటల్ కూడా మనకి వచ్చేస్తున్నాం చూడండి. మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మనకి శెట్టి కాంప్లెక్స్ లోనే ఉంది. హియరింగ్ ది కూడా మనకి ఇక్కడ చూపించుకోవచ్చు, అది కూడా మనకి కనిపిస్తూ ఉంది. మల్లిక హాస్పిటల్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది చూడండి. మల్లిక హాస్పిటల్ ని కూడా చూస్తూ ఉన్నాము. ఎన్నెన్నో హాస్పిటల్స్ ఉన్నాయండి మనకి శెట్టి కాంప్లెక్స్ రోడ్ లో, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. మల్లిక హాస్పిటల్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. గౌతమ్ హాస్పిటల్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, ప్రతి ఒక్కటి మనకి హాస్పిటల్స్ అనేటువంటి శెట్టి కాంప్లెక్స్. అమర్ హాస్పిటల్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎంఎస్ఆర్ డెంటల్ వైద్యశాల కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది, అది కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కటి సాయి శ్రీనివాస్ హాస్పిటల్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏది పేరున చెప్పడానికి కూడా మనకి ఇక్కడ తక్కువనే అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ రూట్ లో వచ్చేసి మనకి నీలోఫిర్ చిన్నపిల్లల హాస్పిటల్ కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అదే విధంగా మనకి ఇక్కడ సాయి శ్వేత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, చెప్పడానికి కూడా చాలా తక్కువనే అనుకుంటా నేను. ఈ శెట్టి కాంప్లెక్స్ రోడ్ లో అయితే ఆర్కే డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్క హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మనకి మహబూబ్ నగర్ లో, మనం ఈ శెట్టి కాంప్లెక్స్ రోడ్ లో అయితే చాలానే ఉన్నాయి. కాబట్టి మీరు కూడా అనిల్ సర్జరికల్ హాస్పిటల్ కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. మీరు కూడా చూస్తున్నారు కదా, వీడియోని చూస్తున్నారు. వేరే వాళ్ళకి తెలియజేయండి, చాలా మందికి తెలియని వాళ్ళు ఉంటారు. మహబూబ్ నగర్ వచ్చి ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి అనేటువంటిది కూడా చాలా మందికి తెలియని పక్షాన ఉంటారు. రాకేష్ కిడ్నీ హాస్పిటల్ కూడా అక్కడ మనకు ముందర కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్క హాస్పిటల్స్ ఉన్నాయి. అదేవిధంగా మెడికల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. రఘునందన్ రెడ్డి మనకు హాస్పిటల్ కూడా, అది కూడా మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కటి మాతృ హృదయ హాస్పిటల్ అనేది, ప్రతి హియరింగ్ హాస్పిటల్ ఉంది. అదే విధంగా కంటి హియరింగ్ హాస్పిటల్ కూడా, సాయి కృష్ణ ఈఎన్టీ హాస్పిటల్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, ప్రతి ఒక్కటి మనకి శెట్టి కాంప్లెక్స్ దగ్గర మనం వెళ్ళినామంటే ప్రతి ఒక్క హాస్పిటల్, కీళ్ళ నొప్పులై కూడా, అదేవిధంగా బ్యాక్ పెయిన్ కూడా, ప్రతి ఒక్కటి మనకి కనిపిస్తూ ఉన్నాయి. భవిత హాస్పిటల్ అనేటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏరియా ఏది అంటే మనకి శెట్టి కాంప్లెక్స్ అని చెప్పుకోవాలి. ఇక్కడ ఇంకోటి
కృష్ణ చర్మం కంటి వైద్యశాల అని కూడా మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. కవిత నర్సింగ్ హోమ్ కూడా మనకి ఇక్కడనే శెట్టి కాంప్లెక్స్ దగ్గర మనకు ఉంది. భగత్ సింగ్ స్టాచ్యూ దగ్గర మనకు కనిపిస్తూ ఉంది. చూడండి ప్రతి ఒక్కటి చెప్తూ పోతుంటేనే ఇంకా హాస్పిటల్స్ అంటే చాలా చాలానే ఉన్నాయి. సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తూ ఉంది. ఇంకొకటి మనకి ఆదిత్య కిడ్నీ సెంటర్ కూడా, విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇన్ని గాన హాస్పిటల్స్ మనకు ఉన్నాయి. సో మీరు కూడా చూపించుకోవాలి అనుకుంటే మహబూబ్ నగర్ లో హాస్పిటల్స్ ఇన్ని ఎక్కడ ఉన్నాయి అంటే ఈ శెట్టి కాంప్లెక్స్ దగ్గర ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. తెలియని వాళ్ళు తెలియజేయండి.